హాయ్. నెక్స్ట్ మనం పైథాన్ బేసిక్స్ చూద్దాం. నెక్స్ట్ పైథాన్ బేసిక్స్కి వచ్చేసరికి సింటాక్స్, కమెంట్స్, వేరియబుల్స్, కీవర్డ్స్, ఇండెంటేషన్ ఇవన్నీ మనకు తెలియాలి. సింటాక్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వాలని అర్థం. కమెంట్స్ అంటే ఏంటి? కమెంట్స్ వచ్చేసరికి నీకు ఆ ప్రోగ్రామ్ చూడగానే ఒక ఐడియా రావాలి అంటే ఇట్ ఈస్ ఫర్ రీడబిలిటీ. సింగిల్ కమెంట్స్ అని, మల్టీ లైన్ కమెంట్స్ అని ఉంటాయి. అవేంటో కోడ్లో రాసేటప్పుడు మీకు చెప్తాను. వేరియబుల్స్ అంటే ఏంటి? నువ్వు అంటే వాల్యూ అనేది ఎందులో స్టోర్ చేస్తావు అంటే వేరియబుల్ నేమ్స్లో అనమాట. వాల్యూస్ ఫర్ స్టోరింగ్ ది డేటా వీఆర్ యూజింగ్ ది వేరియబుల్స్. ఇక్కడ ఇంకా వచ్చేసరికి వేరియబుల్స్లో వాల్యూ అనేది అసైన్ టు ది వేరియబుల్ నేమ్. ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ టైం టు టైం అనమాట. నెక్స్ట్ కీవర్డ్స్ అంటే రిజర్వ్ వర్డ్స్ కూడా అంటాం. లైక్ ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ ఇవన్నీ రిజర్వ్ వర్డ్స్ అంటే ఆల్రెడీ లైబ్రరీస్లో ఉన్నాయి, ప్రీ డిఫైన్ అయి ఉంటాయి అన్నమాట కీవర్డ్స్. నెక్స్ట్ ఇండెంటేషన్ అంటే ఏంటంటే పైథాన్ యూజెస్ ది ఇండెంటేషన్ టు డిఫైన్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే స్పేసెస్ అనమాట. ఇప్పుడు నేను కోడ్లో రాసి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమైనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింటాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రింట్ ఆఫ్ హాయ్ అని ఉంది. సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. హాయ్ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసేసా, ఏమైనా వస్తుంది? ఎర్రర్ వస్తుంది చూసారా. ఇప్పుడు నేను పెట్టాను అనుకో, రన్ అయిందిగా. ఓకే, నో ఇట్ ఇస్ ఓకే. అంటే సెట్ ఆఫ్ సింటాక్స్ రూల్స్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఏంటి? కమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సింగిల్ లైన్ కమెంట్స్ అయితే ఇలా హ్యాష్తో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు నచ్చింది ఇవ్వండి. దిస్ ఈజ్ పైథాన్ సంథింగ్ ఏదో ఇవ్వండి మీకు నచ్చింది. అంటే నచ్చింది కాదు, ఇక్కడ కోడ్కి సంబంధించింది మనం ఆ కమెంట్స్ని చూడగానే మనకు అర్థమయ్యేటట్టు అలా ఇస్తాం అనమాట. ఇప్పుడు నేను మల్టీ లైన్ కమెంట్స్ చూసాను, అవి వచ్చేసరికి 3 కోడ్స్లో పెడతాం. అంటే నువ్వు మోర్ దాన్ 1 లైన్ రాయాలి అనుకున్నప్పుడు ఇన్సైడ్ దీస్ కోడ్స్ వీఆర్ రైటింగ్ ద క్వశ్చన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దీస్ ఆర్ ది కమెంట్స్. నెక్స్ట్ indentation error. Before that indentation I will say what is variables. Here I am printing 10 value, print of a. Here a means variable name, 10 means value. Here value is assigned to the variable name. In this print of a, here we are printing the a value. First save it, then run it. 10. Okay, next what? Indentation means if I save it, unexpect indent. Okay, are you understood? Save it. Now it is okay. Next మనం తర్వాత చూద్దాం కీవర్డ్స్ అనేవి ఎక్కడెక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకా మనం ఒకసారి ఒక ప్రోగ్రామ్ రాద్దామా అన్నీ యూజ్ చేసి. స్టూడెంట్ డీటెయిల్స్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి? స్టూడెంట్ నేమ్ ఏం తీసుకుందాం? శ్రావణి అని తీసుకుందాం. ఇంకా ఏజ్ కూడా తీసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఏమని? స్టూడెంట్ ఏజ్ కావాలి మనకి, ఇంకా స్టూడెంట్ నేమ్ కావాలి. ఓకే, సేవ్ ఇట్, దెన్ రన్ ఇట్. ఓకే, నౌ ఇట్ ఇస్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ.